గౌతమ్ నిఖిల్ ఫైట్ వాళ్ళకి తెలుసా టాప్ 1 టాప్ 2 ఇలా కొట్టుకుంటేనే కదా టీఆర్పీ ముందుకెళ్తుంది. అండ్ దాని తర్వాత ఈ వారంలో ఎవరు ఫస్ట్ వస్తారు చెప్పుకోండి. మామ 14th వీక్ నామినేషన్ మాత్రం సూపర్ ఫైర్ మామ. గౌతమ్ నిఖిల్ అసలు ఫుల్ వార్. అంతకంటే ఎవరు నామినేషన్ లో ఉన్నారు, రీజన్స్ ఏంటి అన్ని చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది. గౌతమ్ నిఖిల్ ఫైట్ అసలు స్టార్టింగ్ నుంచి 14th వీక్ ఇలా ఫైట్ ఉంటేనే నెక్స్ట్ 15th వీక్ ఓటింగ్ కి మనకి తెలుస్తుంది. లైక్ ఎవరికి ఎక్కువ కాంపిటీషన్ ఉంది, గౌతమ్ కి ఫస్ట్ ఉన్నాడా లేదా నిఖిల్ ఫస్ట్ ఉన్నాడా, కాంపిటీషన్ బట్టి వాళ్ళిద్దరు బాగా గొడవ పడితేనే ఫస్ట్ వెళ్తుంది. గౌతమ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నువ్వు యష్మిని వాడుకున్నావు. యష్మిని వాడుకోని సెన్స్ గేమ్ గురించి మాత్రం వాడుకున్నావు, వేరే అర్థం కాదు. కానీ కొంతమంది జనాలు ఇంకా వేరేలాగా అనుకుంటారు. గేమ్ గురించి తనని వాడుకుని నిఖిల్ ముందుకు వెళ్తున్నాడు, నిఖిల్కి గేమ్కి హెల్ప్ అవుతుందని ఆ సెన్స్తో అన్నాడు తప్పితే ఇంకా వేరే విధంగా కాదు. అండ్ గౌతమ్ చెప్పిన పాయింట్స్ నాకు కొన్ని కరెక్ట్ అనిపించిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ని విష్ణుప్రియ అంటది, తను ఎప్పటి నుంచో విష్ణుప్రియ తను టార్గెట్ చేస్తున్నాడు. ఏదో ఒక రీజన్తో గౌతమ్ని నామినేట్ చేయాలి. ఒకరోజు 10th వీక్లో చెప్పింది కదా, ఏదో ఒక రీజన్ గౌతమ్ గడు ఎక్కడ దొరుకుతాడు ఆ పాయింట్స్ ఎలానో నామినేట్ చేసి గౌతమ్ని నామినేట్ చేయాలనే చూస్తుంది. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ ఇప్పుడు వరకు అసలు హౌస్లో ఎందుకుందో నాకు అసలు అర్థం కావట్లేదు. తనే ఒప్పుకుంది ఇప్పుడు వరకు సోలో గేమ్ ఇప్పుడు వరకు టాప్ 1 ఎప్పుడు రాలేదని. గ్రూప్ గేమ్లో కంటెంట్ ఇవ్వడం బట్టే విష్ణుప్రియ ఇన్ని వారాలు ఉంది. విష్ణుప్రియ అసలు ఏం చేసింది? తను అసలు టాప్ 5 కాదు కదా, టాప్ 7 కూడా 6 కాదు. కానీ అయినా సరే బిగ్ బాస్ ఉంచాడు. తనకి యాక్చువల్లీ ఓట్స్ తక్కువ వచ్చినా తొందరగా పంపరు. ఎందుకంటే కొంతమంది చెప్పాను కదా, బిగ్ బాస్కి లోపలికి రావాలంటే ముందుగానే మాట్లాడుకోవాలి. ఈవెన్ అవినాష్ కూడా ఈరోజు నామినేట్ చేశారు విష్ణుప్రియని ఒక పాయింట్. అస్సలు ఏముందని నువ్వు అసలు ఒక పర్సనాలిటీ షో అని అంది కదా, లైక్ ముందు బిగ్ బాస్ విన్నర్స్ అందరూ ఎవరు గెలిచి రాలేదు, టాస్క్ గెలిచిన వాళ్ళు అందరూ ఎందుకు రాలేదు? సీజన్ 5 అవ్వలేదా, సీజన్ 7 అవ్వలేదా? గేమ్స్ ఆడిన వాళ్ళు ఎందుకు గెలవరు? అదంటే ఓన్లీ పర్సనాలిటీ బిహేవియర్ బట్టే నా బిగ్ బాస్ షో. అన్నీ ఉంటాయి, గేమ్ చూస్తారు, బిహేవియర్ చూస్తారు, అన్నీ చూస్తారు. విష్ణుప్రియ మాట్లాడేది కూడా సమ్ వాట్ ఎందుకో కొన్ని రాంగ్ అని అనిపిస్తూ ఉంటుంది, సరిగ్గా ఆలోచించాలని అనిపిస్తుంది ఎందుకో నాకు విష్ణుప్రియ. ఇప్పుడు వరకు అసలు విష్ణుప్రియ ఉంది అంటే నాకు అసలు అర్థమే కాలేదు. అసలు తన గేమ్ ఎక్కడ ఆడిందో మీరు ఒకటి చెప్పండి, నేను చూస్తాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు వరకు ఎప్పుడు గ్రూప్లోనే ఉంటుంది. అండ్ దాని తర్వాత నిఖిల్ గౌతమ్ గురించి చెప్పని అంటే అబ్బాబ్బా ఏం ఫైర్, ఇంటెన్స్ ఫైరే కదా జనాలకు కావాల్సింది. టాప్ 1 టాప్ 2 కొట్టుకుంటేనే కదా ముందుకు వెళ్ళేది. అప్పుడే కదా జనాలు అఖండగా చూస్తారు, గట్టి ఫైట్ ఉంటుంది. కరెక్ట్గా 15th వీక్ ఓటింగ్కి ఎవరు గెలుస్తారనేది బయట జనాలకి తెలుస్తుంది. అండ్ దాని తర్వాత స్టేట్మెంట్స్ అనేవి నిఖిల్ గౌతమ్ ఇప్పుడు వరకు నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చాలా తగ్గిపోయాడు. లైక్ గౌతమ్తో ఫైట్ చేయడం చాలా తగ్గిపోయాడు. ఈ వారం ఎట్లానో ఇంకా తాడో పీడో తేల్చుకుందామని ఇద్దరు ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అలా వెళ్తేనే కదా ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ లోపల కూడా అర్థమైపోయింది టాప్ 1 టాప్ 2 నిఖిల్ అని గౌతమ్ అని. ఆ విషయం వాళ్ళకి కూడా అర్థమైపోయింది. సో అది కంటెంట్ ఇవ్వాలి, అది కనపడాలి. మేము గౌతమ్ కూడా కరెక్ట్గా పాయింట్స్ చెప్తాడు, నిఖిల్ పాయింట్స్ చెప్తాడు. కానీ కొంతమందికి గౌతమ్ ఫ్యాన్స్కి ఏమో గౌతమ్ కరెక్ట్ అనిపిస్తుంది, నిఖిల్ ఫ్యాన్స్ దానివల్ల నెగిటివిటీ పెరుగుతుంది, పాజిటివిటీ ఉండేటోళ్ళకి పాజిటివ్ ఉంటుంది. కానీ ఒకటే చెప్తాను, మనకి ఇష్టమైన కంటెస్టెంట్ చేయాలి అంటే గ్రూప్ గేమ్ కాదు, సింపతి కాదు, ఏది కాదు, గేమ్ కావాలి. సెకండ్ది బిహేవియర్ ఇంపార్టెంట్, జనాలకి క్యారెక్టర్ నచ్చాలి. సో ఆ విషయంతోనే గెలుస్తాడు. సో ఇప్పుడు గౌతమ్ ఫైనల్గా గెలిచాడని అనుకుంటామా, నిఖిల్ గెలిచాడని అనుకుంటామా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరు 14th వీక్ ఓటింగ్ చూసి చెప్తాను ఎవరు ఫస్ట్. నాకైతే ఫస్ట్ గౌతమే ఉంటాడని అనిపిస్తుంది. ఇదన్నమాట మామా స్టేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.